శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. సీనియర్ ఆటగాళ్లతో ఉన్న భారత జట్టు ఆగస్టు 2 నుంచి మొదలయ్యే 3 వన్డే మ్యాచ్ల సిరీస్కు సైతం రెడీ అవుతున్నారు. ఇందులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సైతం కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు సైతం ఈ సిరీస్కు ముందు నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇక తొలిసారిగా జట్టుకు ఎంపికైన హర్షిత్ రాణా సహా వన్డే జట్టులో రోహిత్, కోహ్లీ ఆటగాళ్లు ఆదివారం శ్రీలంకకు చేరుకున్నారు. ఇక మొదటి వన్డే మ్యాచ్ ఆగస్టు 2న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 స్టార్ట్ కానుంది. ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, పంత్, కేఎల్ రాహుల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తారు అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు. రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి మొదటి మ్యాచ్లోనే రోహిత్ నుండి భారీ స్కోర్ ఆశించవచ్చు. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల గిల్ ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ గతంలో మంచి ఆరంభాలు ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్లో కూడా వీరిద్దరు ఓపెనింగ్ జోడీ అలరించింది. కాబట్టి ఈ సిరీస్లో కూడా మొదటి మ్యాచ్లోనే తమ ఓపెనింగ్ జోడీతో భారీ భాగస్వామ్యం అందించాలని చూస్తున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డే మ్యాచ్లో ఏ స్థాయిలో పరుగులు రాబడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మీద కూడా భారీ అంచనాలున్నాయి. టీ20 వరల్డ్ కప్ మొత్తం నిరాశపరిచిన కోహ్లీ ఫైనల్లో మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ వల్లే టీమిండియా టీ20 వరల్డ్ కప్ను గెలుచుకోగలిగింది. ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఆడుతున్న మొదటి వన్డే సిరీస్ ఇదే. కాబట్టి ఈ సిరీస్లో అతను రాణించాలని కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్ బలం అద్భుతంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పంత్, శివం దూబే అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. టీమిండియా టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ, గిల్, కేఎల్ రాహుల్ రాణిస్తే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో శివం దూబే, శ్రేయస్ అయ్యర్, పంత్ భారీ స్కోర్ చేయడానికి సులభమవుతుంది. ఇక భారత ఆటగాళ్లు బ్యాటింగ్లో రాణిస్తే తర్వాత శ్రీలంకను బౌలింగ్లో కట్టడి చేయొచ్చు. టీమిండియా బౌలింగ్లో కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళకు తోడు హర్షదీప్ సింగ్, సిరాజ్ కూడా రాణిస్తే టీమిండియాకి తిరుగుండదు. ఏది ఏమైనా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి సిరీస్లో బోని కొట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ని తన కోచింగ్లో గెలుచుకున్న గంభీర్ వన్డే సిరీస్ని కూడా గెలిపించాలని రోహిత్తో పాటు పట్టుదలతో ఉన్నాడు. మరి టీమిండియా ఆటగాళ్లు మొదటి వన్డే మ్యాచ్లోనే తమ ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం నమోదు చేసి సిరీస్లో బోని కొడతారా లేదా అన్నది చూడాలి.